జరుగు జరగనబ్బా కొద్దిగా అందరూ చేసేవారు ఆనందం పెట్టి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే గడిచినటువంటి చాలా కాలంగా పేపర్ మిల్లో ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి సమస్యలు ఫుల్ స్టాప్ అనేటువంటిది లేకుండా కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితులు, వాటి గురించి మీ అందరితో కూడా మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అమ్మ విజయలక్ష్మి గారు కానీ ఇద్దరూ కూడా రాజకీయాలలో కార్మికులతోనే వాళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అంతా కూడా కొనసాగింది. కార్మికుల తాలూకా తోడ్పాటుతోనే రాజకీయాల్లో అతి సామాన్యమైనటువంటి స్థాయి నుంచి రాష్ట్ర కేబినెట్ మంత్రి స్థాయికి మా కుటుంబం ఎదిగింది. ముఖ్యంగా పేపర్ మిల్ కార్మికులతో ఒక అవినాభావ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశారు వారి యొక్క సంక్షేమం కోసం. ఆఖరికి ఒకానొక సందర్భంలో నాన్నగారి మీద ఇదే కార్మికుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నటువంటి సందర్భంలో మర్డర్ కేసులు కూడా పెట్టినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా. మరి పేపర్ మిల్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఏదైతే కూడా పేపర్ మిల్ స్థాపించిన నాటి నుండి మనం ఒకసారి గమనిస్తే, బహుశా నాన్నగారి సమయంలో కూడా గుర్తు చేసుకుంటే సుమారుగా 3500 మంది పైచులుగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండేవారు. 3500 మంది పైచులుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పనిచేసేవారు. డైరెక్ట్గా రోల్స్లో ఉన్నటువంటి వాళ్ళే 8000 మంది ఉంటే, మరొక 3-4 మంది పైచులుగా ఇండైరెక్ట్ గా కూడా ఎంప్లాయ్మెంట్ పొందేటటువంటి పరిస్థితి ఉండేది. ఈవేళ అదే పేపర్ మిల్లో మనం గమనిస్తే ఆ సంఖ్య కాస్త సుమారుగా 14-15 మంది పైచులుకుంటే, ఆ వేళ అది కాస్త ఈవేళ 5వ వంతు, అంటే కేవలం ఒక 2500-3000 మందికి ఎంప్లాయీస్ యొక్క నెంబర్ అనేటువంటిది తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఇదంతా చెప్తా ఉన్నానంటే, ఏదైతే పేపర్ మిల్ కారణంగా ఒక పక్కన రివర్ పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్, పేపర్ మిల్లో నుంచి బయటకి విడుదల చేసేటటువంటి ఎయిర్ పొల్యూషన్, ఆ ఎఫ్లూయెంట్స్ ప్రాపర్ గా ట్రీట్ చేయకపోవడం వలన భూమి పొల్యూషన్, గాలి, నీరు, భూమి అన్ని పంచభూతాలని కూడా ఈవేళ కలుషితం చేస్తా ఉన్నప్పటికీ కూడా కేవలం పేపర్ మిల్లుని ఎందుకు గోదావరి జిల్లాల ప్రజలు భరిస్తా ఉన్నారు అని అంటే, కేవలం డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో
కొన్ని వేల కుటుంబాలు ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అవకాశాలు పొందుతూ ఉన్నారనేటువంటి ఒక సదుద్దేశంతోనే ఇవాళ ఈ మిల్లుని భరిస్తూ ఉన్నారు. పంచాయతీకి కానీ రాజమండ్రి మున్సిపాలిటీకి కానీ ప్రాపర్టీ ట్యాక్స్ల పన్నులు ఏదైతే ప్రభుత్వానికి కట్టాల్సి ఉందో ₹1 కూడా ప్రాపర్టీ ట్యాక్సులు ఆ ట్యాక్సులు కట్టే కార్యక్రమం చేయరు. మరో పక్కన CSR నిధులు ఏదైతే ఖర్చు పెట్టాలో వాటిని కూడా ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేయరు. మరో పక్కన ఏదైతే గోదావరి నీళ్ళని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని ఎంత క్వాంటిటీ అయితే డ్రా చేయాలో ఆ పర్మిషన్లు ఇప్పటికే ఆ వ్యాలిడిటీ అయిపోయినాయి, కొత్తగా పర్మిషన్లు తీసుకోరు. ఏదైతే ఆవేళ పర్మిషన్లు తీసుకున్నటువంటి సందర్భంలో ఎంత క్వాంటిటీ అయితే డ్రా చేస్తాము అని చెప్పి పర్మిషన్లు తీసుకున్నారో దానికి 50 ఇంతలు 60 ఇంతలు అదనంగా నీటిని డ్రా చేస్తా ఉన్నారు గోదావరి నుంచి. వాస్తవానికి రబీ సీజన్లో చాలా మంది రైతులకు కూడా నీరు లేక మనం వాళ్ళు పండించుకోవడానికి కూడా ఎలవ చేయకుండా ఆపుతా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా పేపర్ మిల్ నుంచి వాటర్ డ్రా చేస్తూ ఉన్నా ఎవరు కూడా మాట్లాడలేదు అంటే దానికి కారణం ఏంటంటే ఇన్ని వేల మంది ఉద్యోగస్తులు దీని మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు అనేటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఈవేళ వీళ్ళందరూ కూడా భరిస్తూ ఉన్నారు. 6 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 6 సంవత్సరాలు 3 ఎలక్షన్లు జరగాలి. ఎలక్షన్లు పెట్టట్లే. కార్మికులకి వారి గొంతుగా వారి యొక్క రిప్రజెంటేటివ్గా ఎన్నుకోబడాల్సినటువంటి ఎలక్షన్లు జరగకుండా యూనియన్లు నోరు కట్టేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. సరే, ఎలక్షన్లు అనేవి పక్కన పెడితే ఎన్నిక కాబడినటువంటి యూనియన్ను యాజమాన్యంతో చర్చలు జరిపి యాజమాన్యానికి కార్మికులకి మధ్యలో ఏ రకమైనటువంటి పాయింట్స్ ఉండాలి, అగ్రిమెంట్ జరగాలి, ఎంత వేతనం ఇవ్వాలి, వాటిని ఎంత పెంచాలి, ఎన్ని రోజులు ఉద్యోగం చేయాలి, అలవెన్స్లు ఏమి ఇవ్వాలి, వాళ్ళ వెల్ఫేర్ ఏం చేయాలి అనేటువంటిది ఈ అగ్రిమెంట్లో పొందుపరచడం జరుగుతుంది. 2017 జాన్యువరిలో కాబడినటువంటి అగ్రిమెంటు 2020 జూన్కి 3.5 సంవత్సరాలు ఒక అగ్రిమెంట్ తాలూకా కాలపరిమితి. ఆ సమయం అయిపోయింది. 2020 జూన్ తర్వాత మళ్ళీ జూలైలో కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలి. 2020 జూలై నుంచి 2023 డిసెంబర్ వరకు కొత్త అగ్రిమెంట్ అనేటువంటి ఫోర్స్లో ఉంటుంది జనరల్గా. తిరిగి మళ్ళీ 2024 జాన్యువరిలో మరో అగ్రిమెంట్ చేసుకోవాలి. మరో 3.5 సంవత్సరాల పాటు, అంటే 2024 జాన్యువరి నుంచి 2024, 25, 26, 27 జూన్ వరకు మరో అగ్రిమెంట్ ఫోర్స్లో ఉంటుంది. కానీ ఇవాళకి అగ్రిమెంట్ ల్యాప్స్ అయిపోయి 2020 జూన్లో ల్యాప్స్ అయిపోయి ఇవాళకి 5.5-6 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ కూడా కొత్తగా రావాల్సినటువంటి 2 అగ్రిమెంట్లు చేయరు, ఎలక్షన్లో పెట్టరు. సరే, ఇది పక్కన పెడితే కనీసం 2020 జూన్కి ముందు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అయినా పూర్తిగా అమలు పరిచారనంటే అవి కూడా ఎక్కడ అమలు పరుస్తా ఉన్న పరిస్థితి లేదు. పూర్తిగా దాన్ని కూడా డీవియేట్ అవి దాన్ని కూడా విస్మరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో
ప్రధానంగా ఏదైతే ఆవేళ వయో పరిమితిని 58 సంవత్సరాలు ఉన్నటువంటి దాన్ని 60 సంవత్సరాలకి పెంచుతాము అని చెప్పి అగ్రిమెంట్లో రాశారు. దాన్ని తుంగలోకి తొక్కుతూ 58 సంవత్సరాలకే వీళ్ళు రిటైర్మెంట్ చేసి బయటికి పంపిస్తా ఉన్న పరిస్థితి. మరో పక్కన ఎలవెన్స్లకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. 20 పైసలు ఉన్న దాన్ని 2.5 రూపాయలకి 12% పైబడి పెంచినటువంటి పరిస్థితి. మీల్స్కి సంబంధించి ₹1.5 ఉంటే 15 రూపాయలుకి పెంచినటువంటి పరిస్థితి. ఇట్లా అన్ని ఐటమ్స్కి సంబంధించి కూడా రేట్లను పెంచారు. కనీసం పెంచేటటువంటి ప్రక్రియలో కార్మిక సంఘాలతో చర్చించారా, మాట్లాడారా, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారా అంటే అది కూడా ఎక్కడా కూడా లేదు. అంతేకాకుండా జనరల్ అడ్వాన్సులు సంబంధించి కూడా పూర్తిగా అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలని గాలికి వదిలేశారు. మరో పక్కన క్వార్టర్స్కి సంబంధించి ఎంప్లాయీస్కి వాటిని బాగు చేసి కొత్తవి కూడా అవసరమైతే నిర్మాణం చేసి ఇస్తాము అని చెప్పారు. ఈవేళ కొత్తగా ఎక్కడా ఒక్క క్వార్టర్ కూడా కట్టలేదు సరి కదా, పాతవి బాగు చేయట్లేదు కదా, ఉన్న క్వార్టర్స్ని కూడా ఒక్కొక్కటి కూలిపించి వాటిని డిస్మాండిల్ చేసేసి కార్మికులకి ఇవ్వాల్సినటువంటి క్వార్టర్స్ కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పేపర్ మిల్ యాజమాన్యం తాలూకా వింత పోకడలు చూస్తే వాళ్ళు భారతదేశంలో వ్యాపారం చేస్తున్నట్టుగా కాకుండా మాకు చట్టాలు వర్తించవు, మేమేమనుకుంటే అదే చెల్లుబాటు అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఏదనుకుంటే అదే ఏకపక్షంగా చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనందరం కూడా గమనిస్తే లేబర్ చట్టాల ప్రకారం సహజంగా ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్లు జరుగుతాయి. ఆ ఎలక్షన్లలో ఎంచుకున్నటువంటి కార్మికులందరూ కలిసి ఓటింగ్ వేసి ఎవరినైతే ఎన్నుకుంటారో ఆ ఎన్నిక కాబడినటువంటి యూనియన్ను 2 ఏళ్ల పాటు వాళ్ళు కార్మికుల తరపున యాజమాన్యంతో మాట్లాడే కార్యక్రమం చేస్తారు. ఆ 2 ఏళ్ల అనంతరం మళ్ళీ ఎలక్షన్లు జరుగుతాయి, మళ్ళీ కొత్తగా మరో సంఘం అనేటువంటి